హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను పూరీ ప్రిపేర్ చేస్తున్నానండి. పూరీలోకి పూరీ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా దాన్ని పిండిలాగా చేసుకోవాలి. ఇలా ముద్ద చేసుకున్నాక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మరలా దాన్ని మెత్తగా చేసుకుని ఈ ముద్దని ఒక 15 మినిట్స్ పాటు మనం పక్కన ఉంచుకోవాలి. ఈ లోపల మనం పూరీ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం తరుగుని వేసుకుని కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. పసుపు, ఉప్పును కూడా వేసుకుని కొద్దిగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకుని కొద్దిగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత 10 మినిట్స్ పాటు కూరను మనం మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. కూర కొద్దిగా ఉడికిన తర్వాత ఒక గిన్నెలోకి 2 స్పూన్ల శనగపిండిని తీసుకున్నానండి. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని ఈ విధంగా చేసుకుని కూరలోకి యాడ్ చేసుకోవాలి. శనగపిండిని కూరలో యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచక్కర్లేదండి, త్వరగానే ఉడికిపోతుంది. ఇలా తిప్పుకుంటూ మనం కూరని ఉడికించుకోవాలి. 2 మినిట్స్ పాటు శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు, కొంచెం ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. శనగపిండి చల్లారిన తర్వాత త్వరగా గడ్డ కట్టేస్తుంది. అందుకని మనం కొంచెం జారుడుగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పూరీ ప్రిపేర్ చేసుకుందాం. ఇందాక మనం ముద్ద చేసుకున్న పిండిని ఈ విధంగా చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని మనం పూరీలన్నీ ఒకటే షేప్లో రావడానికి నేను ఈ బాక్స్ని యూస్ చేశానండి. మీకు కూడా కావాలంటే మీరు యూస్ చేసుకోండి, లేదంటే నార్మల్గా అయినా సరే మనం పూరీలు చేసుకోవచ్చు. మరీ పల్చగా రోటీలా చేసుకుంటే పూరీ ఇలా పొంగదండి. కొంచెం మెత్తగా ఉండాలంటే మనం పూరీని కొంచెం మందంగా చేసుకోవాలి. మరీ మందంగా చేసుకున్నా కూడా పూరీ చాలా గట్టిగా వస్తుంది, తినడానికి అంత బాగోదు. చూసారా ఎంత బాగా పొంగాయో? మీరు ఇవే కొలతలతో కనుక చేసుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తుందండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఆయిల్ని మనం హీట్ చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఆయిల్ బాగా హీట్ అయిపోయి పూరీ వేయగానే మనకి మాడిపోతుంది. ఈ విధంగా పొంగదు. మనం పూరీలు వేసుకునేటప్పుడు మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టుకుని పూరీలను మనం వేపుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో? మీరు కూడా ఇదే టిప్స్ ఫాలో అయితే సేమ్ ఇదే విధంగా చాలా అంటే చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.